కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో ఉన్న జీవన జ్యోతి జూనియర్ కళాశాల నందు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఫలితాల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా కళాశాల నందు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల నందు ఉత్తీర్ణత మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించారు. జీవన జ్యోతి క్యాంపస్ ఇన్ఛార్జి ఓబులేష్ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి రికార్డులను సృష్టించారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులు స్టేట్ ర్యాంకులతో మెరిసి విద్యా సంస్థల కీర్తిని చాటారని తెలిపారు. తమ విద్యార్థులను ఆణిముత్యాల్లా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఈ ఫలితాలు తమ విద్యా సంస్థకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపక బృందం మరియు తల్లిదండ్రులు పాల్గొని విజేతలకు అభినందనలు తెలిపారు. జీవన్ జ్యోతి జూనియర్ కళాశాల విద్యార్థిని తల్లిదండ్రులకి, అధ్యాపకులకి, అధ్యాపకేతర బృందానికి, జీవన్ జ్యోతి కళాశాల యాజమాన్యం తరపున నమస్కారాలు, శుభాభినందనలు. ఈరోజు ఇక్కడ ఈ సమావేశానికి గల ముఖ్య కారణం 2025-26 సంవత్సరంలో మొదటి ఇంటర్మీడియట్ ఫలితాలలో జీవన్ జ్యోతి విద్యార్థులు అత్యద్భుతంగా ఇంటర్మీడియట్లో ఎరుగని రీతిలో మొట్టమొదటి ప్రయత్నంలోనే స్టేట్ ర్యాంకును సాధించి మా జీవన్ జ్యోతి విజయకేతనాన్ని అందించినందుకు వాళ్ళందరికీ మా తరపున, మా అధ్యాపకుల తరపున, తల్లిదండ్రుల తరపున వాళ్ళకి మా హార్దిక శుభాకాంక్షలు. జీవన్ జ్యోతి జూనియర్ కాలేజ్ స్థాపించక ముందు గత 25 సంవత్సరముల కిందట మేము ప్రొద్దుటూరులో జీవన్ జ్యోతి విద్యా సంస్థల అధినేత శ్రీ వై రామిరెడ్డి గారి కుమారుడు శ్రీ వై అమర్నాథ్ రెడ్డి గారు 25 సంవత్సరం అనుభవంతో ఈరోజు ఈ 2025-26 సంవత్సరంలో గాను ఓల్డ్ బ్రహ్మయ్య ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో జీవన్ జ్యోతి జూనియర్ కాలేజీని స్థాపించడం జరిగింది. ఇక్కడ 25 సంవత్సరంలో అనుభవం కలిగిన అధ్యాపకుల బృందం చేత అక్కడ మా ఈ కాలేజీ స్థాపించబడి ఇప్పటికి ఒక సంవత్సరం మాత్రమే జరిగింది. ఈ సంవత్సరం నందు మొదటి సంవత్సరం కానీ 149 విద్యార్థులు రాగా, దానిలో 2025-26 ఫలితాలలో, ఇంటర్మీడియట్ ఫలితాల్లో స్టేట్ ర్యాంకులు సాధించిన ఇలియాస్, భవిత 470 మార్కులకు గాను 465 మార్కులు సాధించి అంతటి ఘన విజయాన్ని అందించిన వీరి తల్లిదండ్రులకి, మేనేజ్మెంట్ వారి తరఫున శుభాభినందనలు. అలాగే బైపీసీ సెక్షన్ నందు విద్యార్థిని ఉమేరా 455 మార్కులకు గాను 448 మార్కులు సంపాదించింది. అలాగే వాటితో పాటు ఆలీ, మహేశ్వర్ ఇద్దరు 444 మార్కులు సంపాదించడం జరిగింది. ఇంతటి ఘన విజయాన్ని అందించిన పిల్లలకి, అధ్యాపకులకి అందరికీ మా కృతజ్ఞతాభినందనలు. ఓకే, ఎందుకు జీవన్ జ్యోతి జూనియర్ కళాశాలలో జాయిన్ అవ్వమని అనుకుంటారంటే, మాకున్న 25 సంవత్సరాల అనుభవము, 25 సంవత్సరాల నుంచి టీచింగ్ విద్యా సంస్థలు నడిపిన కలిగిన అనుభవం కలిగి ఉండడము. రెండవది, మా ఫ్యాకల్టీ 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉండడం వల్ల. మూడవది, మేము అందరి కళాశాలలా కాకుండా ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ని ఇంటిగ్రేటెడ్ కోచింగ్ సిస్టమ్ని అవలంబించడం వలన ఐపీఈ ప్లస్ ఐఐటి, జేఈ మెయిన్స్, అడ్వాన్స్, ఎంసెట్ని మొదటి సంవత్సరం నుంచి స్టార్ట్ చేసి దాని నందు కూడా పిల్లలను ఉత్తీర్ణులుగా తయారు చేయడం జరుగుతుంది. అలాగే 10 ఎకరాల ప్రాంగణంలో ఉన్న క్యాంపస్, సువిశాలమైన క్యాంపస్, తరగతి గదులు, చాలా విశాలమైన తరగతి గదులు, హాస్టల్ వసతి కూడా చాలా అంటే ప్రతి హాస్టల్ నందు కూడా, నేను చూసిన హాస్టల్ నందు కంపేర్ చేసుకుంటే 35 అడుగులు 25 అడుగులు వెడల్పు గల హాస్టల్ గదినందు 8 మందిని మాత్రమే కేవలం ఉంచుతూ వాళ్ళను చాలా ఫ్రీగా ఉంచడం జరిగింది. తర్వాత ఫుడ్, మనం అందిస్తున్నటువంటి ఫుడ్ మా అమర్నాథ్ రెడ్డి గారు దీనిలో రాజీ పడకుండా, ఎటువంటి రాజీ లేకుండా పిల్లలకి ఆరోగ్యమే మహాబలం అని చెబుతూ మమ్మల్ని ఉత్తేజపరుస్తూ, వాళ్ళకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే మంచి ఫుడ్ని ఇవ్వాలి, అలాగే వాళ్ళు మంచి ఫుడ్ని ఇస్తే మంచి చదువును చదవగలుగుతారనే మమ్మల్ని ఉత్తేజపరుస్తూ తను దేనిలో రాజీ పడకుండా, దానికి సంబంధం లేదు, ఎంత ఖర్చు అయినా సంబంధం లేకుండా ఖర్చు పెడుతూ వాళ్ళని ఈ ఫుడ్ను కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి వారానికి 2 ఎగ్జామ్స్ ఉండడం జరుగుతుంది. అంటే దట్ మీన్స్ ఐఐటి
జేఈ మెయిన్స్ వీళ్ళకి ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ఎగ్జామ్స్ సోమవారము, ఐపీ ఎగ్జామ్ శనివారం నిర్వహించడం జరుగుతుంది. మరియు కేర్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ప్రతి విద్యార్థిని మా దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ లిమిటెడ్ స్ట్రెంగ్త్ ఉండడం వల్ల తీసుకుంటాం. ప్రతి సెక్షన్కి 50 మందిని మాత్రమే తీసుకుంటున్నాము. ఆ 50 మందిలో కూడా వాటిలో 20 మంది 25 మందిని ప్రతి టీచర్కి ఇక్కడ మాలో ఉన్న అధ్యాపకులందరికీ అడాప్ట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరి మీద మైక్రో అనాలిసిస్ అనేది మాకు సాధ్యపడుతుంది ఇక్కడ తక్కువ మంది స్ట్రెంత్ ఉండడం వల్ల. అందరికీ నమస్కారము. నా పేరు టి ఉమేరా. నేను ప్రొద్దుటూరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. జీవన్ జ్యోతి జూనియర్ కాలేజ్కు రావడం జరిగింది. మా తల్లిదండ్రులు నన్ను ఇక్కడ చేర్పించినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. నేను 455కి 448 మార్క్స్ సాధించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా నాకు సపోర్ట్ చేసిన చైర్మన్ సార్ అమర్నాథ్ రెడ్డి సార్ గారికి, రామరెడ్డి సార్ గారికి, ఓబ్లేస్ సార్ గారికి, ఫ్యాకల్టీ అందరికీ, టీచింగ్ ఆర్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ అంత బాగుంటుంది. ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్లో కూడా అవగాహన కల్పిస్తారు. ఏ ప్రాబ్లం రాకుండా అంత సేఫ్గా చూసుకుంటారు. ఎడ్యుకేషన్లో చిన్న డౌట్ వచ్చినా క్లారిఫికేషన్ చేస్తారు. నేను ఇక్కడ అందరు సపోర్ట్ చేసినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదములు. Good evening everyone. My name is S. Varshita from Prodhutur. I am studying in Jeevan Jyoti Junior College. I had completed my intermediate first year MPC in this Jeevan Jyoti group of institutions in North Rajpalam. I am very proud to get these high marks. I got 455 out of 470 in intermediate public first year examinations. I am very proud to say that I am the student of Jeevan Jyoti group of institution in North Rajpalam. I am heartily thankful for correspondent by Ramreddy Sir Garu, by Chairman Amarnath Reddy Sir Garu, Obles Sir Garu and teaching and non-teaching staff in this group of institutions. They are very lucky to work in this Jeevan Jyoti group of institution in North Rajpalam, Nellore. I am heartily thankful all members in this college. Here they provide not only education, all our sports, cultural activities and etc. They encourage the students in all situations. They give us activeness and they encourage in every difficult situation. I am heartfully thanking you that our Jeevan Jyoti group of institution junior lecturer Bhavani madam, she is the most one of the person behind our success because she has very suffered with us. Also she get harder and also help us in every moment because she is a great woman. She is the tiger of this Jeevan Jyoti institute. నా పేరు ఎన్ఎస్ ఇలియాస్. నేను జీవన్ జ్యోతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫలితాలలో 470కి 465 మార్కులు సాధించాను. ఈ కృషి వెనుక మా ఉపాధ్యాయులు, మా చైర్మన్ సార్ అమర్నాథ్ రెడ్డి గారు, మా ఏవో సార్ ఓబ్లేష్ గారు, మా తల్లిదండ్రుల కృషి చాలా ఉంది. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా క్యాంపస్ నందు మా జేఎల్ మేడమ్స్, మా ఎస్ఎల్ సార్ వాళ్ళు, మేడం వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేసి ఇంతవరకు చదివించినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హార్దిక శుభాకాంక్షలు. ఉదయగిరి అభివృద్ధి అంటే బొలినేని, బొలినేని అంటే అభివృద్ధికి చిరునామా. మంచి మనసున్న మా ప్రియతమ నాయకుడు గౌరవనీయులు శ్రీ ఉదయగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకటరామారావు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా మరోమారు ఎన్నికైన సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మీ స్వర్ణకొండయ్య, ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ఎస్సీసెల్ అధ్యక్షులు బొగ్గవరపు వేణు, ఎస్సీసెల్ నాయకులు, ఉదయగిరి నియోజకవర్గం.